ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. నిన్నటి వీడియోలో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ స్పర్శలోని ఫస్ట్ లెసన్ దుఃఖ అధికారికి సంబంధించి ఉన్ముఖీకరణ చెప్పుకున్నాం. పాఠం పేరు బోర్డు పైన రాసేసాం. అలాగే రచయితను పరిచయం చేసుకున్నాం. పాఠంలోని ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్, సో దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు పాఠంలోని అసలు కథను చెప్పుకుందాం. సాధారణంగా కథను పరిచయం చేయాలంటే 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, పాత్రలు మాట్లాడుకుంటున్న క్రమంలోనే దృశ్యాన్ని వివరించటం. ఇంకొకటి, దృశ్యాన్ని వివరించాక పాత్రలు మాట్లాడటం. ఈ 2 రకాల పద్ధతుల్లో ఒక్కొక్క రచయిత ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. సో ఇక్కడ యశ్పాల్ గారు 2వ పద్ధతిని పాటించారు. అందుకే ఈ పారాగ్రాఫ్లో దృశ్యాన్ని అంటే కథ ఏ వాతావరణంలో మొదలవుతుందో వివరించారు. ఆ తర్వాత పాత్రలు మాట్లాడుకోవడం పరిచయం చేశారు. సో ఈ పారాగ్రాఫ్లో దృశ్య వివరణ మాత్రం ఉంటుంది. बाजार में फुटपाथ पर कुछ खरबूजे डलिया में और कुछ जमीन पर बिक्री के लिए रखे जान पड़ते थे. అంటే మార్కెట్లో ఫుట్పాత్ పైన కొన్ని కర్బూజా పళ్ళు బుట్టలో, మరికొన్ని నేలపైన అమ్మకం కోసం పెట్టినట్లుగా ఉన్నాయంట. खरबूजों के समीप एक अधेड़ उम्र की औरत बैठी रो रही थी. అంటే ఆ కర్బూజా పళ్ళ దగ్గర ఒక నడివయస్కురాలైనటువంటి స్త్రీ కూర్చొని ఏడుస్తూ ఉందట. అధేడు ఉమ్ర అంటే నడివయస్సు అని అర్థం. ఖర్బూజే అంటే కర్బూజా పళ్ళు. అదే మనము కలింగడి పళ్ళు ఉంటాయి కదా, అంటే కొన్ని ప్రాంతాలలో పుచ్చకాయ అంటారు కదా, అంటే వాటర్ మిలాన్. సో వాటిని ఏమంటామంటే తర్బూజే అంటారు. అదే మస్క్ మిలాన్ అయితే అంటే కర్బూజలైతే వాటిని ఖర్బూజే అని అంటారు. ఖర్బూజే బిక్రీ కే లియే థే పరంతు ఉన్హే ఖరీదనే కే లియే కోయి కైసే ఆగే బఢతా. కర్బూజా పళ్ళు అమ్మకానికి ఉన్నాయి, కానీ వాటిని కొనడానికి ఎవరైనా ముందుకు ఎలా వస్తారు? खरबूजों को बेचने वाली तो कपड़े से मुँह छिपाए सिर को घुटनों पर रखे फफक फफक कर रो रही थी. ఆ కర్బూజాలను అమ్మే ఆవిడ నేలపైన కూర్చొని మోకాళ్లను తల దగ్గరికి తీసుకువచ్చి తల మోకాళ్ల మధ్యలో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుందట. పిల్లలకి అర్థం కావడానికి ఈ బొమ్మను ఒక్కసారి చూపించండి, సరిపోతుంది. అంటే ఆవిడ ఎలా కూర్చుంది అనేదానికి. पड़ोस की दुकानों के तख्तों पर बैठे या बाजार में खड़े लोग घृणा से उस स्त्री के संबंध में बात कर रहे थे. उस स्त्री का रोना देखकर मन में एक व्यथा सी उठी, पर उसके रोने का कारण जानने का उपाय क्या था? फुटपाथ पर उसके समीप बैठ सकने से मेरी पोशाक ही व्यवधान बन खड़ी हो गई. మార్కెట్లో మిగతా షాప్స్ కూడా ఉంటాయి కదా, ఆ షాప్స్ అరుగులపైన కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే ఆ మార్కెట్లో నిలబడి ఉన్నటువంటి మరికొంతమంది వ్యక్తులు అందరూ కూడా ఆవిడ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఉస్ స్త్రీ కా రోనా దేకకర్ మన్ మే ఏక్ వ్యథా సి ఉఠి. ఆవిడ ఏడుపు చూస్తూ ఉంటే మనసులో చాలా బాధేసింది. పర్ ఉస్కే రోనే కా కారణ్ జాన్నే కా ఉపాయ్ క్యా థా. కానీ ఆవిడ ఏడుపుకి కారణం ఏంటో కనుక్కోవాలంటే ఎలాగో తెలియట్లేదు. फुटपाथ पर उसके समीप बैठ सकने से मेरी पोशाक ही व्यवधान बन खड़ी हो गई. ఆవిడతో పాటు ఫుట్పాత్ పైన కూర్చొని ఆవిడ బాధ ఏంటో కనుక్కుందాము, ఆవిడ ఏడుపుకు కారణం ఏంటో కనుక్కుందామంటే నేను వేసుకున్నటువంటి ఈ ఖరీదైన దుస్తులే నాకు ఆటంకంగా మారాయి అంటున్నారు రచయిత. వ్యవధాన్ అంటే ఆటంకం అని అర్థం. రచయిత తన స్వీయ అనుభవంలో జరిగినటువంటి ఒక సంఘటనను కథగా మనకు వివరిస్తున్నారు. అందుకని బ్యాక్డ్రాప్లో మనకు రచయిత ఉన్నారు. అందుకని నేను ప్రతిసారి రచయిత చెప్తున్నారు అంటున్నాను. ఏక్ ఆద్మీని घृणा से एक तरफ थूकते हुए कहा, क्या जमाना है, जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और यह బెహియా దుకాన్ లగాకి బైఠీ హై. ఇంకొక వ్యక్తి ఆవిడను అసహ్యంగా చూస్తూ మరోవైపు తిరిగి థూ అని ఉమ్మిస్తూ, ఏం కాలం వచ్చింది చూడండి, వయసుకొచ్చిన కొడుకు చనిపోయి 1 రోజు కూడా కాలేదు, ఈ సిగ్గులేంది అప్పుడే అంగడి తెరుచుకొని కూర్చోయింది
అన్నాడు. సో ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలను ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. డలియా అంటే గంప లేదా బుట్ట. సో కర్బూజా అంటే కర్బూజా పళ్ళు. అలాగే బిక్రీ అంటే అమ్మకము అని అర్థము. బేచ్నా అంటే అమ్మడం, ఖరీదునా అంటే కొనడం. సో అట్లాగే ఫఫక్ ఫఫక్ కర్ రోనా అంటే వెక్కి వెక్కి ఏడ్చుట. పడోస్కి దుకానే అంటే ఇరుగు పొరుగు షాప్స్ అని అర్థము. దుకాన్ అన్నది కూడా స్త్రీలింగ్ పదమే, అందుకే దీనికి ముందు కీ ఉంది చూడండి. ఘృణ అంటే అసహ్యం, వ్యథ అంటే బాధ, తర్వాత వ్యవధాన్ అంటే ఆటంకం, అట్లాగే థూకున అంటే ఉమ్మడం, తర్వాత బెహ్యా అనే పదం వచ్చింది చూడండి. యాక్చువల్గా హయా అంటే సిగ్గు అని అర్థం. మనము అప్పుడప్పుడు సీరియళ్లలోనో సినిమాలలోనో కొంచెం వాక్యాలు వింటూ ఉంటాం చూడండి. కుచ్చు హయా హై యా నహీ అంటే హయా అంటే సిగ్గు అని అర్థం. బే అని ఉపసర్గ వచ్చి చేరడం వల్ల బేహయా అయింది, అంటే సిగ్గులేని అని అర్థం. दूसरे साहब अपनी दाढ़ी खुजाते हुए कह रहे थे, अरे जैसी नियत होती है अल्लाह भी वैसी ही बरकत देता है. ఇంకొక మహానుభావుడు తన గడ్డాన్ని గీక్కుంటూ మన బుద్ధులు ఎట్లున్నాయో దాన్ని బట్టే అల్లా కూడా మన బ్రతుకులను నిర్ణయిస్తాడు అని అంటున్నాడు. అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అదనమాట. सामने की फुटपाथ पर खड़े एक आदमी ने दिया सलाई की तीली से कान खुजाते हुए कहा, अरे इन लोगों का क्या है, ये कमीने लोग रोटी के टुकड़े पर जान देते हैं. इनके लिए बेटा बेटी खसन लुगाई धर्म ईमान सब रोटी का टुकड़ा है. ఎదురుగ్గా ఫుట్పాత్ పైన నిలబడ్డ మరొక వ్యక్తి అగ్గిపులను తీసుకొని చెవులు తిప్పుకుంటూ, అరే వీళ్ళ గురించి ఏం మాట్లాడతామండి, వీళ్ళు నీచులు, రొట్టె ముక్క కోసం ప్రాణాలు ఇస్తారు అంతే, వీళ్ళకు తిండి తప్ప ఇంకేం అవసరం లేదండి. ఒక కొడుకు లేదు, కూతురు లేదు, భర్త లేడు, భార్య లేదు, ఒక దేవుడు, ఒక నమ్మకం ఏమీ లేవండి వీళ్ళకి, ఎంతసేపున్నా తిండి కావాలి అంతే అని అన్నాడు ఆ వ్యక్తి. ఖసం లుగాయి అంటే, ఖసం అంటే భర్త, లుగాయి అంటే భార్య, ధర్మ అంటే మతము, ఈమాన్ అంటే విశ్వాసం, నమ్మకం లేదా దేవుడి పట్ల నమ్మకం అని కూడా అనుకోవచ్చు. సందర్భాన్ని బట్టి అర్థాన్ని తీసుకుంటూ ఉండాలి. परचून की दुकान पर बैठे लालाजी ने कहा, अरे भाई उनके लिए मरे जिए का कोई मतलब ना हो, पर दूसरे के धर्म ईमान का तो ख्याल करना चाहिए. जवान बेटे के मरने पर 13 दिन का सूतक होता है और वह यहाँ सड़क पर बाजार में आकर खरबूजे बेचने बैठ गई है. 1000 आदमी आते जाते हैं, कोई क्या जानता है कि इसके घर में सूतक है. कोई इसके खरबूजे खा ले तो उसका ईमान धर्म कैसे रहेगा, क्या अंधेर है. పర్చూన్ కి దుకాన్ అంటే కిరాణం అంగడి అని అర్థం. కిరాణం అంగట్లో కూర్చున్న సీటు, అది కాదరా భయ్, ఎవరు చచ్చినా బతికినా వాళ్ళకేం ఫరకు ఉండకపోవచ్చు, కానీ ఇతరుల మత విశ్వాసాలన్నా దృష్టిలో ఉంచుకోవాలి కదా, వాటి గురించైనా ఆలోచించుకోవాలి కదా, వాటిని గౌరవించాలి కదా. వయసుకొచ్చిన కొడుకు చనిపోయినప్పుడు 13 రోజుల వరకు మైల ఉంటుంది, కానీ ఈమెమో అవేమీ పట్టించుకోకుండా మరుసటి రోజే వచ్చి కర్బూజలు అమ్మడం మొదలుపెట్టింది. 1000 మంది వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళ ఇంట్లో మైల ఉందని ఎవరికి తెలుస్తుంది? ఎవరైనా వీటిని తింటే వాళ్ళకి ఏమైనా అయితే ఎట్లాగా? అంటే ఈ మత విశ్వాసాల పట్ల నమ్మకం ఉండే వాళ్లకు ఏమైనా జరిగితే ఎట్లాగా? ఏం అన్యాయం స్వామి అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆమె గురించి అసహ్యంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు, తలో రాయి వేసేస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆమె అలా వచ్చి కూర్చోవడానికి గల కారణాలేంటి అని మాత్రం అడగడం లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. సమాజం ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుందో కదా, పేదవాళ్ల పట్ల ఎంత నిర్దయగా ఉంటుందో కదా. సూతక్ అంటే మైల అని అంటారు. ఈ మైల అనేది ఏంటంటే, ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే 13 రోజుల వరకు కర్మకాండలు చేయాలి. అలా కర్మకాండలు అయిపోయేంత వరకు వాళ్లకు మైల ఉంటుంది. అంటే చనిపోయిన వెంటనే ఆత్మ
పైలోకాలకు వెళ్ళదని, కర్మకాండలు పూర్తయ్యే వరకు అది ఇక్కడే సంచరిస్తూ ఉంటుందని, అందుకని వాళ్లకు మైల ఉంటుందని, అలా మైల ఉన్న ఇంటికి సంబంధించిన ఏ వస్తువును కూడా ముట్టకూడదని, ముడితే వాళ్లకు అశుభాలు కలుగుతాయని, అలాగే వాళ్ళింటికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు ఎవరింటికి వెళ్ళకూడదు, అలాగనమాట. సో ఇలాంటి మూఢనమ్మకాలన్నీ కూడా కొన్ని మతాల్లో నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. అందుకని కిరాణం కొట్టు యజమాని అలా ఆవిడ పండ్లు అమ్ముకోవడానికి వచ్చిందని తెగ బాధపడిపోతున్నాడు. లేఖక పరిచయలో లాస్ట్ పారాగ్రాఫ్లో ఒక లైన్ ఇచ్చారు చూడండి. దేశ్ మే ఫైలే అంధవిశ్వాసో ఔర్ ఊంచ్ నీచ్ కే భేదభావ్ కో బేనకాబ్ కర్తే హుయే అని ఇచ్చారు. అంధవిశ్వాస అంటే మూఢనమ్మకాలు. ఈ సూతకు గీతకు ఇలాంటివి ఉన్నాయి కదా, అంటే మైల. సో ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే కదా. సో ఆ మూఢనమ్మకాలు, అలాగే ఊంచు నీచు, ధనిక పేద అన్న తేడాలు, వీటన్నిటినీ విమర్శిస్తూ ఆయన తనదైన శైలిలో రచనలు చేశారు. సో ఈయన రచనా శైలి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ 3వ పారాగ్రాఫ్లో ఒక వాక్యం ఇచ్చారు చూడండి. వర్గ సంఘర్ష్, మనోవిశ్లేషణ్ ఔర్ పైన వ్యంగ్య. ఈ పదం నేను చెప్పదలుచుకున్నాను. వ్యంగ్యం అంటే మీకు తెలుసు కదా, ఆ వ్యంగ్యం ఎలా ఉంటుంది ఈయన రచనల్లో అంటే, అది ఎవరో కొరడతో కొడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందంట. పైన వ్యంగ్యం అంటే చాలా షార్ప్ వ్యంగ్యము అని అర్థం. అది కొరడతో కొట్టినట్లు ఉండేటువంటి వ్యంగ్యము అని అర్థం. पास पड़ोस की दुकानों से पूछने पर पता लगा उसका 23 बरस का जवान लड़का था। घर में उसकी बहू और पोता पोती है। लड़का शहर के पास 1.5 बीघा भर जमीन में कचियारी करके परिवार का निर्वाह करता था। खरबूजों के डलिया बाजार में पहुंचाकर कभी लड़का स्वयं सौदे के पास बैठ जाता, कभी माँ बैठ जाती. అంటే ఆవిడకు 23 ఏళ్ల కొడుకు, ఇంట్లో కోడలు, మనవడు, మనవరాలు ఉన్నారని, టౌన్కు దగ్గరలో తనకున్న 1.5 బీఘా పొలంలో కొడుకు కూరగాయల పండ్ల వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, కర్బూజా పళ్ళ బుట్టలను మార్కెట్కు తీసుకొచ్చి తనే స్వయంగా వ్యాపారం చేసేవాడని, ఒక్కొక్కసారి వాళ్ళమ్మ కూడా ఈ పళ్ళ వ్యాపారాన్ని చూసుకునేదని, ఇలా ఈ వివరాలన్నీ కూడా రచయిత చుట్టుపక్కల అంగళ్ళ వాళ్లను అడిగి తెలుసుకున్నారు. लड़का परसों सुबह मुंह अंधेरे बेलों में से पके खरबूजे चुन रहा था। गीली मेड़ की तरावट में विश्राम करते हुए एक सांप पर लड़के का पैर पड़ गया। सांप ने लड़के को ढस लिया. మొన్న పొద్దున్నే చీకట్లోని తోటకు వెళ్ళి పండిన కర్బూజాలను కోస్తూ ఉంటే తడిసిన మళ్ళల్లో చల్లగా విశ్రాంతి తీసుకుంటున్న పాము పైన కాలు వేశాడు కొడుకు. అంతే, ఇంకేముంది, పాము కాటేసింది. కూరగాయలను పండిస్తూ మధ్యలో అంతర్పంటగా తీగజాతి పళ్ళ మొక్కలను పెంచుతూ చేసేటువంటి వ్యవసాయాన్ని హిందీలో కచియారీ అని అంటారు. బీఘా అంటే 1 ఎకరం కంటే తక్కువ ఉండేటువంటి స్థలాన్ని బీఘా అని అంటారు. అంటే భూమి కొలతలకు సంబంధించిన పదాలు ఉంటాయి కదా, అంటే ఎకరం అని, లేకపోతే సెంట్ అని, లేకపోతే గజం అని. సో ఇలాంటి పదమే బీఘా అనేది. అది గతంలో పూర్వకాలంలో బీఘా అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడని అంటున్నారు. అయితే బీఘా అన్నది 1 ఎకరం కంటే తక్కువ ఉండేటువంటి స్థలం, పొలము ఏదైనా అనవచ్చు. ఓకే, 1.5 బీఘా జమీన్ అంటే 1.5 బీఘా పొలం అని అర్థం. గీలీ మేడ్, మేడ్ అంటే మళ్ళు అని అర్థం. పొలంలో మనం అక్కడక్కడ కూడా మళ్ళను కట్టుకొని ఉంటాం. ఆ మళ్ళలో నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ నీళ్లను పీల్చుకున్నటువంటి మట్టి బాగా మెత్తబడిపోతుంది, అంటే బంకగా ఉంటుంది. సో దాన్ని మనము ఆ తడిదనాన్ని ఏమంటాం, గీలి అంటాం. గీలి మేడ్ అంటే తడిసిన మళ్ళు అని అర్థం. ఆ తడిసిన మళ్ళలో చల్లదనం ఉంటుంది. అందుకని తరచుగా పాములు అక్కడ బొరియలను చేసుకొని నివాసం ఉంటూ ఉంటాయి. తరావట్ అంటే చల్లదనం, అంటే తడిసిన మళ్ళల్లో చల్లదనం ఉంటుంది కదా, అందుకని తరచుగా అక్కడ పాములు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఢస్నా అంటే కాటు వేయడం. ఈ రోజుకైతే ఇంతేనండి పాఠం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పాఠాన్ని చెప్పుకుందాం.